యువీ లైట్ అనేది మన ఐకి కూడా సర్ఫేస్ కానివ్వండి డ్యామేజ్ కొంచెం కొంచెం వర్క్ చేస్తుంటుంది. బేసిక్గా నేను విన్న ఒక థియరీ, ఇది కాన్స్పిరసీ థియరీ నిజం అబద్ధం నాకు తెలియదు. ఓకే బట్ విన్నది ఏంటి అంటే పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ సన్ గ్లాసెస్, షేడ్స్, కూలింగ్ గ్లాసెస్. ఓకే ఎందుకు అంటే కంటి మీద డైరెక్ట్గా సూర్యరశ్మి పడితే స్కిన్ తొందరగా ఏజ్ అవుతుంది, దాన్ని కాపాడుకోవడానికి కళ్ళజోడు పెట్టుకునేవాళ్ళు అని చెప్పేసి ఒక థియరీ ఉంది. ఈ రోమన్ ఎంపరర్స్, గ్లాడియేటర్స్ చూసేటప్పుడు అట్లా ఇట్లా. ఐ డోంట్ నో హౌ ఎఫెక్టివ్ ఆర్ ట్రూ ఇట్ వాస్, బట్ యు నో సంథింగ్ అబౌట్ ఇట్. ఐడ్ లైక్ టు నో. అంటే స్కిన్ పరంగా మనం తీసుకుంటే ఓవరాల్ యువీ లైట్ అనేది కొంచెం హార్మ్ఫుల్. సేమ్ వే మన స్కిన్ అనేది కంటి సర్ఫేస్ కంటిన్యూటీ లాగానే. సో ఈవెన్ యువీ లైట్ అనేది మన ఐకి కూడా సర్ఫేస్ కానివ్వండి డ్యామేజ్ కొంచెం కొంచెం వర్క్ చేస్తుంటుంది. ఎక్కడైతే యువీ రేడియేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఐలిడ్, మన కంటి రెప్పలు ఏదైతే ఉందో అక్కడ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ చూస్తుంటారు. అదే రకంగా ఫార్మర్స్ కానివ్వండి, మన ఇండియాలోనే చాలా వరకు మన ఫార్మింగ్ ప్రొఫెషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐస్ రెడ్ గా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి యువీ రేస్ వల్ల ఈ వైట్ పార్ట్ కంజక్టివ్ ఏదైతే ఉంటుందో అది సన్లైట్ కి డ్యామేజ్ అవుతూ టెరిజియం కానివ్వండి, పింగెంక్యులా అని కొన్ని కండిషన్స్ అరైజ్ అవుతాయి అనమాట. అది మన బ్లాక్ పార్ట్ కార్నియా పైనకి గ్రో అయ్యి అది కూడా కొంచెం విజన్ డిస్టర్బెన్సెస్ కాజ్ చేయడం. అదే రకంగా మన ఐ పైన టియర్ ఫిలిం అనేది అది డ్రై అయిపోయి ఇరిటేషన్ కాజ్ చేయడం. ఇంకా కొన్ని పేషెంట్స్ కి అయితే అలర్జీ లాగా కూడా చూస్తుంటాం. If you found this video useful, like, comment, and subscribe for more health updates.